పిల్లలు ఏ చాక్లెట్స్ లేదా డ్రెస్లో లేదా టాయ్స్ అడిగితే కొనిచ్చండి, కానీ మా పిల్లలు అడిగే కోరికలు అంతా ఇంత ఉండవండి. మా పెద్దమ్మాయి ఒక 3-4 మంత్స్ నుంచి అడుగుతుందనమాట, మమ్మీ మీరు ఒక పెద్ద ఇల్లు కొనండి, అది కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు బాగలేదు అంటుందన్నమాట. ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇల్లు మేము లైఫ్లో కొనమో మాకైతే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కానీ మాకైతే అర్థమైంది ఏంటంటే తనైతే కూర్చొని వాటర్లో ఆడుకునేలాగా ఫెసిలిటీ ఉండాలా అని చెప్పి మా హస్బెండ్కి చెప్తే, సరే ఇప్పుడైతే ఎలాగో హాలిడేసే కదా ఒక మంచి వాటర్ టబ్ అయితే కొందాం, పిల్లలకి సమ్మర్లో ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పాడు అనమాట. సరే అని మా పెద్దమ్మాయిని అయితే మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి మేము ముగ్గురం అయితే ఇదిగోండి టబ్ కొనడానికి అయితే రోడ్డు మీదకి అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ టబ్స్ చూసారా, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. అసలు లాస్ట్ 8,500 వరకు ఉన్నాయన్నమాట. వాటర్ టబ్ 8,500 ఏంట్రా బాబు అనుకున్నా నేనైతే. కానీ వాటి షేప్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, వాటి డిజైన్స్ భలే ఉన్నాయండి. అసలు ఇక్కడ ఒక చిన్న పిల్లాడు అమ్ముతున్నాడండి, వాడు ₹1 కూడా తగ్గించట్లేదు అనమాట అసలు. కానీ మేము ఇంటి నుంచి బయలుదేరే ముందే మా వాషింగ్ ఏరియా యూటిలిటీ ఎంత ఉందని చెప్పి సైజ్ పట్టుకొని వెళ్ళామండి. అక్కడ సరిపోయేమైనా తెచ్చుకుందామని కాస్త పెద్దదే తీసుకుందాం అనుకున్నాం ఇద్దరు పిల్లలు కూర్చోవడానికి. కానీ మాకు అంతా అక్కడున్న పెద్ద సైజు టబ్ అయితే అక్కడ పట్టట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఇద్దరికి సరిపోయేమైనా ఈ చిన్న పింక్ టబ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా అమ్మాయి రావడానికి అయితే ఇంకా టైం ఉంది. ఇంకా సరే అని చెప్పి నేనైతే తీసుకొచ్చి వాష్ చేసేసాను. మా మూన్గాడు అయితే రెడీగా ఉన్నాడండి కూర్చోవడానికి. ఇంకా వాష్ చేసేసి మొత్తం నీళ్ళు అయితే పట్టి పెట్టారనమాట. ఇంకా అంతలోపే మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది, తను కూడా కూర్చోవడానికి. ఇంకా మా పెద్దమ్మాయి వచ్చిన తర్వాత తనకైతే సర్ప్రైజ్ లాగా ఇచ్చామన్నమాట. ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు కావాలా మా పెద్ద ఇల్లు అంటే, అవసరం లేదు మమ్మీ నాకు ఈ వాటర్ టబ్ సరిపోతుంది అని చెప్పిందనమాట. ఇంకా మా పిల్లల ఖుషి అంతా ఇంత కాదండి. ఇంకా రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ వాటర్ టబ్లోనే వాటర్ పట్టుకోవడం కూర్చోవడం, అది 2 రోజులు కూడా ఉండలేదండి. ఈ ముగ్గురు కూర్చుంటే ఆ టబ్బు ఉంటుందా, అప్పుడు దాన్ని పంక్చర్ చేసి మూలను పడేశారనమాట. ఇలా ఉంటుంది మా పిల్లలతోటి. కావాలని తెచ్చుకున్నది 2 రోజులు కూడా ఉంచారండి. ఆ కొద్దిసేపు ఆనందం కోసమే ఎంత ఇది చేసిందో, లేదు మమ్మీ నాకు కావాలి స్విమ్మింగ్ పూల్ కావాలని. స్విమ్మింగ్ పూల్ ఎక్కడ కొంటాంలే అని చెప్పి ఈ అంత పెద్ద కోరికను ఇలా చిన్నగా తీర్చేసామన్నమాట. చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు ఈ నైట్ 8 అయిపోయిందండి. 8 o'clockకి కూర్చుంటే వాళ్ళు ఆ టబ్లో నుంచి బయటకు వచ్చేసరికి 10 అయిపోయిందనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ పిల్లలకి సమ్మర్లో ఇలా ఒక మంచి టబ్ కొనిచ్చండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.